రావు రోడ్లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న యువకులు మెడికల్ విద్యార్థిని కారుతో ఢీకొట్టారు. కారు విద్యార్థిని తలపై నుంచి వెళ్లడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని సమీప ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న యువకులు మెడికల్ విద్యార్థిని కారుతో ఢీకొట్టారు. కారు విద్యార్థిని తలపై నుంచి వెళ్లడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, అయితే ఈ సోమవారం అయితే ఈ ఘటన ప్రమాదకర ఘటన అయితే జరిగిందని చెప్పవచ్చు. ఇది స్థానిక ఏవి అప్పారావు రోడ్డు వద్ద అయితే ఈ సారథి ప్రసాద్ విద్య మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది. ఈ థియేటర్ వద్ద అయితే ఈ ఘటన జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అయితే థియేటర్కి వచ్చారు, సినిమా చూశారు. చూసిన తర్వాత అదే మద్యం మత్తులో బయటకు వస్తుండగా సెక్యూరిటీ గార్డ్స్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన నేపథ్యంలో వస్తూ కారు అతి వేగంగా వస్తూ ఆ గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ ను కూడా ఢీకొనడం, అక్కడ కొట్టడం జరిగింది. ఆఫ్ చేసినందుకు జరిగి అదే వేగంతో బయటకు వచ్చి ఈ థియేటర్ లో సినిమా చూసి వెళ్తున్న మరొక మెడిసిన్ చదువుతున్న విద్యార్థి, అదే విధంగా ఆమె స్నేహితురాలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి మీద గుద్దడమే కాకుండా కారుతోటి ఢీకొనడమే కాకుండా వాళ్ళు పైనుంచి పానిచ్చి కారుని అతివేగంగా ఎదరికి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఎస్కేప్ అయిన పరిస్థితిలోనే ఈ సందర్భంలో థియేటర్ యాజమాన్యం మరియు అక్కడ ఉన్న స్థానికులు అందరూ కలిపి వాళ్ళని హుటాహుటిన అక్కడ నుంచి గాయపడిన ఇద్దరు విద్యార్థులను కూడా స్వతంత్ర హాస్పిటల్కి తరలించారు. స్వతంత్ర హాస్పిటల్లో వైద్యం జరుగుతున్న నేపథ్యంలో ఈ తలపై నుంచి కారు వెళ్ళిన నేపథ్యంలో కొంచెం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని చెప్పి ఇక్కడ నుంచి ఉన్నత చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలించడం అయితే జరిగింది. ఈలోగా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఇదంతా కూడా ఈ ఘటన జరిగిన ఈ స్థలం అంతా కూడా ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ జ్యుడిషియరీలోకి వస్తుంది. ప్రకాష్ నగర్ పోలీసులు వెంటనే స్పందించి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ అంతా సేకరించి వెంటనే ముద్దాయిలిద్దరిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని వాళ్ళని విచారించడం జరుగుతుంది. అయితే ఈ విషయం అంతా కూడా సోమవారం జరిగింది. ఇదంతా ఆలస్యంగా వెలుగులోకి రావడం, అయితే తర్వాత 1 డే తర్వాత వరకు కూడా వీళ్ళని ట్రేస్ అవుట్ చేయకపోవడం వల్ల విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతున్నాయి. ప్రియాంక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.